జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్గా ఉంటాయి. అలాంటి హాట్ న్యూస్ ఒకటి తీసుకొచ్చిన మహారాష్ట్రకు సంబంధించింది. న్యూస్ మాత్రం సూపర్గా ఉన్నది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉండా. మనకు మహారాష్ట్ర అనగానే గుర్తుకొచ్చే పేరేందియా? ఫస్ట్ మనకు గుర్తుకు రావాల్సిన పేరు ఏంటంటే బాలాసాహెబ్ థాకరే. హిందూ టైగర్, లైన్ చెప్పాలంటే సింహం. ప్రతి ఒక్క హిందువు కూడా ఆ మారు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉండా. ఇంకా రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే శరద్ పవార్. అయితే అసలు ఈ ఇద్దరికి అసలు పోలికేలే. అదేదో నక్కకో నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అంటారు చూడు, అంత తేడా ఉంటుంది ఇక్కడ. బాలాసాహెబ్ థాకరే గారు జాతీయవాదులకు హీరో అయితే ఈ శరద్ పవార్ మాత్రం సూడో సెక్యులర్లకు హీరో అని చెప్పి చెప్పుకోవచ్చు. బాలాసాహెబ్ థాకరే గురించి అందరికీ తెలిసిందే. ఈయన సూడో సెక్యులర్ల పాలిట సింహ స్వప్నం. పైగా ఏంటంటే తన జీవితం మొత్తం కూడా హిందుత్వం కోసమే పోరాడినారు. ఇక శరద్ పవార్ ఏంటంటే అతిపెద్ద ఆర్థిక తీవ్రవాది అంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. బహుశా శరద్ పవార్కు ఉన్నన్ని ఆస్తులు ముఖేష్ అంబానీ కూడా ఉండవేమో. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. పైగా శరద్ పవార్కు నేరుగా ఎవరు? దావుద్ ఇబ్రహీం తెలుసు మీకు? మాఫియా డానో పోయి పాకిస్తాన్లో దాంకున్నాడు. మన దెబ్బకు తట్టుకోలేక ఉన్నాడో తెలీదు, ఊడిపోయినాడో రాలిపోయినాడో కూడా తెలీదు. ఆ దావుద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు కూడా గతంలో పెద్ద ఎత్తున వచ్చేటి అనమాట. ఈ శరద్ పవార్ మేనల్లుడే అజిత్ పవార్ కూడా సూడో సెక్యులరే. అంతేకాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోదామన్నది అజిత్ పవార్కు ఒక తీరని కోరిక. పైగా ఇతనిపై అవినీతి కేసులు కూడా చాలా వరకు ఉన్నాయి. అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఒక చిన్న తప్పు ఒకటి చేసింది. ఆ తప్పు ఏందయ్యా అంటే నిజానికి ఇది చిన్న తప్పు కాదు, పెద్ద తప్పే. అదేంటంటే శరద్ పవార్ మేనల్లుడైనటువంటి అజిత్ పవార్ను ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం. అర్థమైందా మీకు? తప్పు చేసేప్పుడు ఏదైనా కూడా తప్పు అని చెప్పాలి. అది ఎవరైనా చేయని. వాడు తప్పు చేశాడు కదా అని చెప్పేసి మనం నెత్తిని పెట్టుకున్నామనుకో ఏమవుతుంది? రేపు నష్టపోయేది మనమే. ఆ నష్టం కూడా జరిగింది. దీని అంతటి గురించి మీకు అర్థమయ్యేటట్టు నేను వివరంగానే చెప్తాను న్యూస్. ఈ అజిత్ పవార్ను ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడమే కాకుండా ఇతనికి ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా బీజేపీ కట్టబెట్టింది. అర్థమవుతుంది మీకు? అయితే అందుకు కారణాలు కూడా లేకపోలా. అజిత్ పవారు తాను శరద్ పవార్తో ఇకపై ఎటువంటి సంబంధాలను పెట్టుకోనని, తాను మారిన మనిషిని అని, ఇకపై హిందుత్వం కోసమే నిజమైన సెక్యులర్గా పనిచేస్తానని బీజేపీ అధిష్టానానికి వాగ్దానం చేసినాడు. దీంతో అజిత్ పవార్ మాటలు నమ్మినటువంటి బీజేపీ అధిష్టానం అతనిని ఎన్డీఏలో చేర్చుకోవడమే కాకుండా అతనికి ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా కట్టబెట్టింది. మొన్న అదే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీను పెద్ద దెబ్బ కూడా తీసింది. అజిత్ పవార్ను చేర్చుకోవడంతో బీజేపీ మహారాష్ట్రలో దెబ్బతినింది. దీంతో ఏంటంటే మహారాష్ట్ర ప్రజలు బీజేపీను అజిత్ పవార్ను ఒకే ఘాటి కట్టేసి కాంగ్రెస్ కూటమి ఓట్లు వేసినారు. అంటే కాంగ్రెస్ ఏది శుద్ధపోసని కాదు, అజిత్ పవార్ మీద ఉండే కోపము బీజేపీ మీద చూపించారు. అందుకే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీకు మహారాష్ట్రలో అతి తక్కువ సీట్లు వచ్చినాయి. ఇకపోతే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రానే వచ్చినాయి. వచ్చే నవంబరు లేదా డిసెంబర్ నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏం జరిగిందో ఏమో కానీ ఈ అజిత్ పవార్ మాట్లాడుతా ఒక కూతురును తన తండ్రి తప్ప ఎవరు గొప్పగా ప్రేమించలేరు. ఏ సొసైటీ అయినా ఒక కుటుంబంలో చీలుకు తీసుకొని వస్తే ఆ సొసైటీ ఇష్టపడదు. కానీ నేను ఎన్సీపీ పార్టీను చీల్చి తప్పు చేసిన. ఎందుకంటే వాళ్ళ మేనమామ ఈ శరద్ పవార్తో విడిపోయినాడు కదా, అదే ఆయన బాధ, పశ్చాత్తాపం. అంతేకాకుండా నేను నా భార్యను శరద్ పవార్ కూతురిపై పోటీకి నిలబెట్టి నేను చాలా పెద్ద తప్పు చేసిన. ఇప్పుడు అందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. నా తప్పును నేను ఇప్పుడు తెలుసుకున్నాను అని చెప్పి ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంటే ఏంది చూడండి, నేను మారిపోయినాను, నేను శుద్ధపోసనని చెప్పి బీజేపీ కాడికి వచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఎన్డీఏలో చేరినాడు. ఏది? అదే ఎన్సీపీకి వ్యతిరేకంగా చెప్తాడు కదా. ఒక పక్క నా భార్యను కూడా తీసుకుపోయి శరద్ పవార్ కూతురు మీద పోటీ నిలబెట్టాననే. ఇప్పుడు మళ్ళీ ఏంది, నేను పెద్ద తప్పు చేశాను, పెద్ద తప్పు జరిగిందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మా యాక్చువల్ అయితే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా? మొట్టమొదటి ఏంటంటే ఓడి కుక్క తాకు వంకర అన్నప్పుడు ఓడి మన దగ్గర తినేయకూడదు. తీయడమే తప్పు, తీసిన దానికి ఆ నష్టం కూడా జరిగింది, అది వేరే విషయం. అంటే అజిత్ పవార్ మళ్ళీ ఏంటంటే తన మేనమామ శరద్ పవార్ దగ్గరికి వెళ్ళబోతున్నాను అనే సంకేతాలు అయితే ఇచ్చినాడు. తాను మళ్ళీ ఇండి కూటమిలో చేరబోతున్నానని అర్థం వచ్చేటట్లు మాట్లాడినాడనమాట. దీంతో బీజేపీకు ఇన్నాళ్ళు పట్టిన అజిత్ పవార్ అనే దరిద్రం వదలబోతుందని అయితే అర్థం అవుతుంది. అదే కనుక జరిగితే
భారతీయ జనతా పార్టీకు మహారాష్ట్రలో మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టే చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, మనలోనే చాలా మంది ఉన్నారు, ఏది నాయకత్వ లక్షణాలు ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర తీయాలా, వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే కానీ వీళ్ళ పక్కన పెట్టి ఎవడెవడు దోనబోయే గొట్టంగాండి విశ్వాసం లేని నీతి మాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టుకుంటే డ్యామేజ్ ఎవరికి జరిగేది? పార్టీకే జరిగేది. జరిగే కాడికి జరిపింది మన పార్లమెంట్ ఎలక్షన్స్లో. అట్లా ఎప్పుడైనా కానీ ఒకటి తీసుకోబోయే ముందే ఆలోచించాలా నాయన, ఇది మనకు మంచిగా చెడ్డ అనేది ముందే ఆలోచన చేసుకోవాలా. లేకపోతే ఎట్లా జరుగుతుంది అంటే ఇట్లే జరుగుతుంది. అలాగా ఈ వీడియోపై మీ అందరి యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్గా చేసుకోకుండా ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించి ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా మీకు అన్ని నోటిఫికేషన్లు రావాలంటే బెల్ సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి. జై శ్రీరామ్.